హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చామదుంపల పులుసు తయారు చేసుకుందాం. అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్లోని సబ్స్క్రైబర్లు కొంతమంది చామదుంపల పులుసు చూపించమని అడిగారు, ఉల్లి వెల్లుల్లి లేకుండా. వీడియో కొంచెం పెట్టడం లేట్ అయిందండి, కానీ చాలా బాగుంది కర్రీ. తప్పకుండా నేను చెప్పిన విధంగా తయారు చేయండి. చాలా సింపుల్గా, చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చామదుంపల కర్రీ కూడా మనం రైస్లోకి చాలా బాగుంటుందండి. చక్కగా వేడివేడిగా మనం రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియపరచండి. చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఉల్లి వెల్లుల్లి వేయపోయినా మనం కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను చామదుంపలు 1/2 కేజీ చామదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లోని ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను ఈ 2 వేసుకొని, పల్లీలు ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసుకుని, చిన్న అల్లం ముక్కని పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. అలాగే మనం తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని ఒక 6-7 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత మెంతులు 1/2 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత ఇందులో మనం సరిపోయినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసుకోండి. ఈ 3 వేసిన తర్వాత మనం ఇలా ఆయిల్లో వేసి వేపడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం ఇలా కలుపుతూ వేపుకోండి. ఇలా అంతా వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసి చక్కగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేపండి. గ్యాస్ మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేపండి. ఇలా మనం వేపే కొలది కొంచెం కలర్ మారుతుంది. చూడండి ఈ విధంగా అయ్యింది కదా, కొంచెం ఆయిల్ కూడా ఇలా తేలినట్టు వస్తుంది. అప్పుడు మనం ఉడికించిన చామదుంపలని వేసుకోవాలి. నేను చిన్న దుంపలు ఉన్నాయి కాబట్టి ఇంక కట్ చేయలేదు. పెద్ద దుంపలు అయితే 1-2 కింద కట్ చేసుకోండి. చామదుంపలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచండి. మధ్య మధ్యలో ఒకసారి తీసి కలపండి, లేదంటే అడుగు పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉంచడం వల్ల చామదుంపకి ఉప్పు కారం అన్నీ పట్టి ఈ చామదుంప కూడా కొంచెం వేగి టేస్ట్ బాగుంటుందండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మిక్సీకి అంటుకుంది కదా, ఈ మిక్సీ జార్లో వాటర్ వేసుకొని వాటర్ని మనం చామదుంపలు ముడిగే వరకు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే అంత కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోండి. నాకు ఇలా ఉడకనాకి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీ కూడా చూపిస్తాను మీకు. చక్కగా ఇలా గ్రేవీ కింద ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ వేడివేడిగా మనం రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనం చామదుంపలు తినేటప్పుడు కూడా కర్రీ అంటే దుంప కూడా టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు రైస్లో కూడా వేసి చూపిస్తాను. చక్కగా వేడివేడిగా మనం రైస్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఈ విధంగా చేసుకున్నామంటే ఉల్లి వెల్లుల్లితో పని ఉండదు, చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ విధంగా మీరు చామదుంపల కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. చూడండి రైస్లో కలుపుకున్న చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.